వెల్కమ్ బ్యాక్. సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం జేఎన్టీయూ కాలేజీ సమస్యలకు నిలయంగా మారింది. కొన్నేళ్లుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న కాలేజీ మౌలిక వసతుల లేమితో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటుంది. శాశ్వత భవనాలు లేకపోవడంతో తాత్కాలిక షెడ్లోనే తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. క్లాస్ రూమ్స్ కొరతతో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడానికి ప్రధాన కారణంగా మారింది. ఈ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సరిపడా ఫ్యాకల్టీ లేకపోవడంతో బోధన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో పాటు ల్యాబ్ సౌకర్యాలు లేకపోవడం విద్యార్థులకు మరో పెద్ద సవాలుగా మారింది. ఫలితంగా విద్యార్థులు తమ ప్రాక్టికల్స్, ల్యాబ్స్ కోసం కరీంనగర్, కొండగట్టు వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. ఈ ప్రయాణాలు విద్యార్థులకు ఆర్థికంగా, సమయపరంగా భారంగా మారుతున్నాయి. ఈ సమస్యలన్నీ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ఈ కాలేజీలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులపై ఐ న్యూస్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అగ్రహారం డిగ్రీ కాలేజ్ ఒక చరిత్ర ఉంది. ఆ డిగ్రీ కాలేజీ ఆనుకొనే ఒకవైపు జేఎన్టీయూ కాలేజ్, మరొక వైపు డిప్లొమా కాలేజ్, ఈ మూడు కాలేజీల అనుసంధానం మధ్యలో ఉన్నాము. ఒక్కసారిగా జేఎన్టీయూకి సంబంధించిన విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తావిస్తూ ఉంది. నిజంగా ఏంటి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, విద్యార్థులు చెప్తున్న సిచ్యువేషన్స్ ఏంటి, నిజంగా వారికి శాశ్వత భవనాలు లేవంటున్నారు, దాంతో పాటు అనేక సమస్యలతో మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. నిజంగా వారి మాటల్లో తెలుసుకుందాం, వారు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు, ఆ రోడ్ల మీదకి రావడానికి గల సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారం ఏంటి, వారి మాటల్లో తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనం జేఎన్టీయూ కాలేజ్ లోపల ఉన్నాం. మొన్నటి వరకు ఒక రోజంతా కూడా విద్యార్థులు ధర్నా, నిరసనలు చేశారు. అసలు ఎందుకోసం చేశారు, ఈ ధర్నాలు ఎవరి కోసం చేశారు, నిజంగా వారికి ఉన్న సమస్యలు ఏంటి, ఇంకా వారంతా కూడా మన ముందున్నారు, అన్ని విషయాలు అది తెలుసుకున్నాం. ఏంటి అసలు మీరు మొన్న రోడ్డు మీదకి వచ్చి పూర్తిగా అసలు విద్యార్థులు చదువుకునే వారంతా కూడా ఆ రోజు ఆ చదువునంతా పక్కన పెట్టేసి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 2021-22 అకాడమిక్ ఇయర్లో ఇక్కడ బీటెక్ కాలేజీ అప్పుడున్న గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినారు. అప్పుడున్న కారణాల వల్ల ఇక్కడ తాత్కాలికంగా దీనికి పర్మనెంట్ లొకేషన్ ఇవ్వకుండా తాత్కాలికంగా డిగ్రీ కళాశాలలో అడ్జస్ట్మెంట్ కోసం చేసినారు. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు 5 అకాడమిక్ ఇయర్స్కి అడ్మిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు 1127 మంది విద్యార్థులు ఉన్నాము. ఒక బ్యాచ్ అవుట్ అయిన తర్వాత 1127 మంది విద్యార్థులు ఉన్నాము. ఇక్కడ ఇప్పుడున్న విద్యార్థులకి 8 క్లాస్ రూమ్లు, 2 కంప్యూటర్ ల్యాబ్లు మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ ల్యాబ్స్ కొన్ని బయట వరండాల టేబుల్స్ వేసి కొన్ని కొండగట్టు జైత్యాల తీసుకుపోయి అక్కడ ల్యాబ్స్ చేస్తున్నారు. మొన్న డిగ్రీ కళాశాల వాళ్ళు మా క్లాస్ రూమ్స్ లేవని వాళ్ళు ఒక 2 క్లాస్ రూమ్స్కి తాళాలు వేసుకున్నారు. దాని పరిష్కారం కావాలి, మాకున్నే 7 క్లాస్ రూమ్స్, అందులో మీరు మళ్ళీ 2 తీసుకుంటే మా క్లాస్ రూమ్స్ లేవని జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము. తర్వాత భీమరావాడ శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళినాము, సిరిసిల్ల శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళినాము. వీళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ మాకు తగిన పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనిపించలేదు. మాకు పరిష్కారం కావాలి, మాకు పర్మనెంట్ లొకేషన్ కావాలి, మాకు కావాల్సిన కాలేజీ కావాలి, మాకు కావాల్సిన సదుపాయాలు కావాలి, ఇవన్నీ కావాలని మేము మొన్న ధర్నా చేసినప్పుడు మా కాలేజీ యాజమాన్యం మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది అని మమ్మల్ని అక్కడి నుంచి లోపలికి తీసుకొచ్చి వీసీ సార్ దగ్గరికి తెల్లారే తీసుకుపోయినారు. వీసీ సార్ గారు వీళ్ళ డైరెక్ట్ మాకు మీకు మీ సమస్యకు తగిన పరిష్కారం దొరకాలంటే దానికి రాజకీయ కారణాలు ఉన్నాయి, దానికి మేము మీ తర్వాత స్టార్ట్ అయిన కాలేజీలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, తర్వాత మీకు ఇస్తామనడం మాకు చాలా బాగా అనిపించింది. అంటే రాజకీయ కారణాలు అంటే ఏం చెప్పారు? రాజకీయ కారణాలంటే వీసీ సార్ ఏమంటున్నారు, అది కేటీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ కాలేజీ తీసుకుపోయినారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పాలేరు, వనపర్తి లాంటి జేఎన్టీయూ కళాశాలలు ప్రారంభమైనవి. వాళ్ళ సంఖ్య మా సంఖ్యతో పోలిస్తే మాలో సగం ఉన్నది వాళ్ళది. అయినా కానీ వాళ్ళకే ఫస్ట్ పెద్దపీట వేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మాకు అదే రాజకీయ కారణాలని వాళ్ళు చెప్పి మా సమస్యని పెడచెవిన పెడుతున్నారు. మాకు తగిన పరిష్కారం కావాలని ఇప్పటికీ మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. అసలు మీకున్న సమస్య ఏంటి? అసలు మా క్లాస్ రూమ్స్ లేవు, ల్యాబులు లేవు, ఉన్న క్లాస్ రూమ్స్ తగిన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేవు, క్వాలిటీ ల్యాబ్స్ లేవు.
ఏమున్నా ఇద్దరు మాత్రమే పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. రిమైనింగ్ అంతా నలుగురు కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళందరూ గెస్ట్ ఫ్యాకల్టీ. వాళ్ళు గంటల వారీగా రెమ్యునరేషన్ తీసుకొని మాకు పాఠాలు చెప్తున్నారు. అందులో కొంతమంది బాగా చెప్పినా కానీ కొంతమంది తగిన అనుభవం లేకనా కొంచెం అర్హత లేకనా కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అలా అకాడమిక్స్లో ఇబ్బంది పడుతున్నాం, ఇక్కడ ఫెసిలిటీస్లో ఇబ్బంది పడుతున్నాం. మేము అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. రైట్, మీరు చెప్పండి. అంటే ల్యాబ్ లేదు, ల్యాబ్ కోసం దాదాపు 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వచ్చిందని కూడా మొన్న నేను విన్నాను. ఏంటి అసలు జరుగుతుంది? ప్రస్తుతం మేము సివిల్ డిపార్ట్మెంట్, మాకు ఇక్కడ సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్కి ఒక ల్యాబ్ ఇక్కడ లేదు. కొన్ని చిన్న చిన్న బీరోలో పెట్టే స్టేజ్లో ఉన్న ఎక్విప్మెంట్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే దాని కారణం ఇక్కడ మా క్యాంపస్ లేదు, మా ల్యాబ్ ఎక్విప్మెంట్ స్పేస్ లేదు కాబట్టి అందుకోసం మాకు ఇక్కడ ల్యాబ్ లేనందున మా దగ్గర ఉన్న పొన్నాటు జేఎన్టీలో చేసే ల్యాబ్లు ఏమైనా ఉంటే అక్కడికి నేను ఒక బస్సులో తీసుకొని మేనేజ్మెంట్లో తీసుకుపోయి అది చేపిస్తారు. ఆయన కానీ సంవత్సరం మొత్తం చేసిన ల్యాబ్లు 2 రోజులు 3 రోజులు చేయించడం. మేము వేరే దగ్గరికి పోయి అక్కడ మా ల్యాబ్లో కొనడానికి మా దగ్గర ల్యాబ్ ఉంటే కంఫర్టబుల్ ఉంటుంది. అట్లా మా దగ్గర ల్యాబ్ లేని వలన మేము పొద్దున్న ఆడిపోయి ల్యాబులు వేసుకొని సాయంత్రం మళ్ళీ ల్యాబ్ వేసుకొని రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. అని కొన్ని ల్యాబ్లు అక్కడ కూడా లేనందుకు మన జ్యోతిష్ మధ్య కాలేజ్ తీసుకొని అక్కడ కూడా వేయించారు. అని బ్రైన్ అయినా మా డిమాండ్ ఇక్కడ మాకు ఇక్కడనే ల్యాబ్లు ఉండి అన్ని ఇక్కడ ఉండాలి కదా అని. రైట్, మీరు చెప్పండి. అంటే వసతి గృహాలు ఇప్పుడు మీకైతే శాశ్వతంగా లేవు, అదే దాంట్లోనే ఉంటారు. ఎంతోమంది ఉంటున్నారు, ఏంటి అసలు? దాదాపు 600 నుంచి 800 మంది హాస్టల్లో ఉంటున్నారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. లిఫ్ట్ ఎక్కేస్తున్నాము. దీనికి గవర్నమెంట్ అంటే హాస్టల్కున్న కాలేజీకి అంటే ఇప్పుడు మీ మెస్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లిఫ్ట్ ద్వారా కానీ ఇప్పుడు ఎండాకాలం వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి సిఎస్సి ఫైనల్ ఇయర్. ప్లేస్మెంట్స్ లేవు, ఒక బ్యాచ్ అవుట్ అయింది, మా సీనియర్స్ వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ జేఎన్టీ సిరిసిల్ల అంటే కూడా రిసోర్సెస్, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, దీని బయట కంపెనీస్ కూడా రాలేదు ఇంతవరకు. ఒక బ్యాచ్ అవుట్ అయింది. దీనికి గవర్నమెంట్ తొందరగా పరిష్కారం ఇవ్వాలని. అంటే ఇప్పుడు హాస్టళ్లలో కూడా ఎట్లా ఉంటుంది కదా, అంతా ప్రైవేట్ భవనాలు కాబట్టి ఇప్పుడు మనకైతే ఒక 40 మంది ఉండే దగ్గర అక్కడ 40 మందిని ఉంచే పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. ఏంటి అసలు మీరు ఉన్న దగ్గర ఎట్లా ఉందండి? మేము ఉన్న దగ్గర మొత్తం హాల్ లాగా ఉంటుంది. దాంట్లోనే దాదాపు 100 నుండి 200 మంది దాకా వేస్తారు. ఇబ్బంది అవుతుంది చాలా. ఎంతమంది ఉండాల్సింది, ఎంతమంది ఉన్నారు? రూమ్స్ వారీగా ఉండాలి కానీ కింద జూనియర్స్, మా వచ్చే జూనియర్స్ అయితే ఇబ్బంది అవుతుంది. మేము 2 years బ్యాక్ చాలా ఇబ్బంది పడ్డాము. గవర్నమెంట్ తొందరగా స్పందించి దీనికి తగిన పరిష్కారం చూపించాలని. ఏం చదువుకుంటాను? ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా ఇంతవరకు మేము మా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. ఇక్కడ రిక్వైర్ ఫెసిలిటీస్ లేవు, ల్యాబ్స్ లేవు సరిగా. ఏంటంటే ఇప్పుడు మేము వీక్లీ 2 times చేయాలి కదా ల్యాబ్. ఇక్కడ హోల్ సెమిస్టర్ మొత్తం 1 dayలో తీసుకెళ్ళి చేపిస్తున్నారు. కొండగట్టు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి, ఇక్కడ చేపిస్తున్నారు. ఏంటంటే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, రిక్వైర్డ్ ఫెసిలిటీస్ లేవు. అంటే కొండగట్టు తీసుకెళ్తే ఏమన్నా అంటే బస్సు ఫెసిలిటీ మీరే ఇస్తారు? ఫెసిలిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాకుంటే ఇక్కడ ల్యాబ్ వీక్లీ 2 times చేయాలి కదా మనం. ఇక్కడ వాళ్ళు హోల్ సెమిస్టర్ ఒక 4 months జరిగేది మొత్తం 1 dayలో చేపిస్తారు అక్కడ తీసుకెళ్ళి. అదొక ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఇక్కడ క్యాంపస్ కూడా లేదు. హాస్టల్ చాలా డిస్టెన్స్లో ఉంది కదా, ఒక 2 kilometers ఉంటుంది. అందరు బాగా సఫర్ అవుతున్నారు స్టూడెంట్స్. నేను కూడా స్టూడెంట్, 3rd year. ఏం చెప్తావు నువ్వు? అంటే ఇక్కడ ఉన్న అధికారులకు లేకపోతే ప్రభుత్వానికి ఏం చెప్తావు? అంటే ప్రభుత్వానికి ఇంతవరకు మేము చెప్పుకున్నాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర అప్రోచ్ అయినాము, ఎమ్మెల్యే గారికి చెప్పినాము. ఇక్కడ స్ట్రైక్ కూడా చేసాము ఆల్రెడీ. చేసినా కూడా ఇప్పటి వరకు మాకు రెస్పాన్స్ అనేది రాలేదు. సో ప్రిన్సిపల్ సార్ని అడిగితే మీకు వస్తుంది కానీ టైం పడుతుంది, షిఫ్ట్ అయితే మేము చేపియగలమని చెప్పారు. ఒక మాట చెప్పారు. ఎక్కడి నుండి వచ్చినాను? కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం. ఇప్పుడు ఏమనుకుంటారు అసలు జనరల్గా ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవని అంటారు కదా. నెక్స్ట్ వచ్చే వాళ్ళు అలాంటి కొత్తగా అడ్మిషన్ అయ్యే వాళ్ళు ఏమనుకుంటారు? పిల్లలంతా కూడా ఏమో ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటిది, మేము కొత్తగా వచ్చాం కదా, ఇక్కడ జేఎన్టీ ఉంటే బాగుంటుంది క్యాంపస్ అనుకుని వాళ్ళు వచ్చారు. ఇక్కడ వచ్చేసరికి సరిగా ఫ్యాకల్టీ లేదు, ల్యాబ్స్ లేవు సరిగా, హాస్టల్ చాలా డిస్టెన్స్లో ఉంది. ప్రాబ్లం. ఫుడ్ బాగానే ఉంటుంది? ఫుడ్ బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి బాగుంటుంది. కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఫుడ్ మెస్ కూడా ఏదో రేకుల షెడ్లలో ఉన్న పరిస్థితి కనబడుతుంది.
ఎట్లా అంటే అంత దూరం నుండి మీరు వస్తారు, వర్షంలో నానుకుంటున్నాం, ఎండలో ఎండుకుంటున్నాం, ఇక్కడికి వస్తారు. ఫుడ్ పరిస్థితి ఏంటి? ఫుడ్ కూడా బాగుండదు, ఒక్కొక్కసారి రైస్ బాగుండదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెప్పుకుంటాం కానీ దానికి సొల్యూషన్ వాళ్ళు ఇప్పుడు థర్డ్ ఇయర్ అంటున్నావు కదా, ఇంకో 1 year అయితే మీకు కంప్లీట్ అవుతుంది. కంప్లీట్. ఇది ఇట్లే కొనసాగితే మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ మిగతా ఏదైనా కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంటుందా? ప్లేస్మెంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మేము చూసుకుంటే మా సీనియర్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ బ్యాచ్ చూసుకుంటే ఒకళ్ళు కూడా ప్లేస్మెంట్ రాలేని పరిస్థితి ఉంది. అదే చెప్పుకుంటున్నాం. రైట్. మొత్తానికైతే విద్యార్థులు అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు వాళ్ళే చెప్తా ఉన్నారు, వారి పై ప్రిన్సిపల్ గారికో లేదంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయనేది కూడా ప్రత్యక్షంగా వాళ్ళే చెప్తున్నారనేది కూడా చెప్తా ఉన్నారు. నిజంగా రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వం పైన నెట్టివేయడమో లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం చేతగానితనం అనేది వాళ్ళు చెప్పడమో ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయ కారణాలన్నీ పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తు పైన ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మనం ప్రస్తుతం అంటే వారి యొక్క ప్రధానంగా ఇది ఒక డిగ్రీ కాలేజీగా ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటిగా డిగ్రీ కాలేజీ. ఇక్కడ చాలా డిగ్రీ కాలేజీ దాదాపు ఒక 50 సంవత్సరాల నుండి ఈ డిగ్రీ కాలేజీ కంటిన్యూ అవుతున్న సందర్భం కనబడుతుంది. చాలా ఇక్కడ ఎంతోమంది బ్యాచ్లు డిగ్రీ కాలేజీ నుంచి బయటకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇది చాలా ఇరుకు గదులలో ఇప్పుడు ఆ డిగ్రీ కాలేజీ విద్యార్థులు కూడా చదువుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు దూర విద్య కూడా ఉంటుంది. అదేవిధంగా ఓపెన్ డిగ్రీ కూడా ఇందులోనే భాగంగా ఉంటుంది. ఈ అన్ని కాలేజీలు ఒకే దగ్గర ఉండడంతో ఇటు విద్యార్థులు ఏ కోశాన కూడా ఒకవైపు తరగతి గదులలో 20 మంది ఉండాల్సింది 60 మందిని చొప్పించడం, దాంతోపాటు ఇక వారు చదువుతున్న ప్రాంగణం అంతా వాతావరణం అంతా కూడా పూర్తిగా ఎవరు ఎక్కడ ఇటు బీటెక్ వల్ల ఇటు డిగ్రీ వల్ల లేదు అటు దూర విద్య వల్ల అనే ఒక కన్ఫ్యూజన్లో మాత్రం పూర్తిగా విద్యార్థులున్న సందర్భం కనబడుతుంది. మనం ప్రస్తుతం అగ్రహారం JN2 కాలేజీలో ఉన్నాం. ఇక మనతో పాటు ప్రిన్సిపల్ గారు ఉన్నారు. అసలు ఏంటి ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి, అసలు విద్యార్థులు ఎందుకు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది, అన్ని విషయాలు అడుగుదాం. సార్, ప్రధానంగా మొన్న చూసాం విద్యార్థులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు శాశ్వత భవనాలు లేవు, మేము ఇక్కడ అన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం అనేది కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి. అంటే ఎందుకు వస్తుంది వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ కాలేజ్ 2021లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. 2 yearsగా మనం టెంపరీగా అకామిడేషన్ ఇక్కడ డిగ్రీ కాలేజ్లో ఉన్నాము. సో కాలేజ్ స్టార్ట్ అయ్యి 4 years అయిపోయింది, ఒక బ్యాచ్ వెళ్ళింది. ఇంకా మనకు పర్మనెంట్ లొకేషన్ లేదు, బిల్డింగ్ లేదు, వసతులు లేవు అని చెప్పి పిల్లలు బాధపడుతున్నారు. రైట్ సార్. అంటే ఎందుకోసం 2021లో ఎస్టాబ్లిష్ అయిన కాలేజీ ఇప్పటి వరకు 2025 అవుతుంది, అంటే 4 years జరిగిపోతున్నప్పటికీ కూడా ఎందుకు శాశ్వత భవనాలు ఎందుకు లేవు, వారికి ఉన్న సమస్యలకు సంబంధించి అంటే ఎవరు వెనకాల ఉండి పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అంటారా, లేకపోతే ఎందుకు ఈ భవనాలు కట్టకపోవడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే మన ఇప్పుడు యూనివర్సిటీ మనతో పాటు మన కాలేజ్ ఉంది అండి, 21లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది న్యూ కాలేజ్. సో మనకి 23లో ల్యాండ్ అలొకేట్ అయ్యింది 23 ఎండింగ్కి. బట్ మనకు ఫండ్స్ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు. అంటే ఫండ్స్ రిలీజ్ కాలేదు, ఓకే, ల్యాండ్ అలొకేట్ అయింది. దానికి సంబంధించి మీరు ఎప్పుడైనా పై అధికారులకు చెప్పడము మిగతా సిచ్యువేషన్స్ ఏమైనా చేశారు? ఇదంతా మన యూనివర్సిటీ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఓకే ఓకే. దాంతోపాటు ఇక్కడ డిగ్రీ కాలేజ్ పక్కనే ఆనుకుని ఉన్న డిగ్రీ కాలేజ్లోనే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము. అంటే వారికి కూడా ఈ మనం ఉంటున్న అద్దె భవనానికి సంబంధించి డబ్బులు కూడా పే చేయలేదని కూడా వాళ్ళు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అంటే దీనికి మనము యాక్చువల్గా మనం లెటర్స్ రాసామండి. లైక్ ప్రాపర్ అప్రూవల్స్ అన్నీ గవర్నమెంట్ ప్రొసీజర్ కాబట్టి అరౌండ్ 38 lakhsలో ఉంది. ఆ 38 lakhs ఇప్పుడు క్రెడిట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, మనీ క్లియర్ అయింది. ఓకే, నిజంగా సార్. అంటే సరే, యూనివర్సిటీ అధికారులు చూడొచ్చు, మిగతా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు చూడొచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న ఇప్పుడు మీ విద్యార్థులు కదా దాదాపు 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజంగా అధికారులకు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఇటు ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు విద్యార్థులు సమస్యల్లో ఉన్నదనేది వాస్తవమేనండి. సో ఈ సొల్యూషన్ ఇస్తే చాలా బాగుంటుంది. విద్యార్థులు మనం గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ పెట్టాము. సో మనం పెట్టిన ఉద్దేశం కంపల్సరీ ఫుల్ఫిల్ కావాలి అంటే
మనకు ఫెసిలిటీస్ కానీ స్టాఫ్ కానీ ఇవ్వడానికి ఇస్తే బాగుంటుంది. స్టాఫ్ సంబంధించి కూడా పూర్తిగా ఇంకా ఎవరిని కూడా అంటే ఉన్న ఫ్యాకల్టీ కంటే చాలా తక్కువగా ఉన్నారు ఫ్యాకల్టీ అనేది కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. నిజంగా అట్లాంటి పరిస్థితి అంటే ఫ్యాకల్టీ రెగ్యులర్ ఫ్యాకల్టీ తక్కువ ఉన్నారు, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కూడా తక్కువ ఉన్నారు. కానీ ఈ లోపం అనేది మేము పిల్లల దాకా పోనీయట్లేదు, ఎందుకంటే గెస్ట్ ఫ్యాకల్టీలో రూపంలో మనము తీసుకునే ఉంది. సో క్లాస్ వర్క్ మటుకు 100% అవుతుందండి. అంటే నాణ్యతపరమైన మనం విద్య అయితే ఇస్తున్నాము, కానీ ఎవరి ద్వారా ఇస్తున్నాము అంటే గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా ఇస్తున్నాము. అంటే ఇప్పుడు అధ్యాపకులు లేదు అనేసి క్లాసులు జరగకుండా అనేది లేదు. సో 100% ఇక్కడ మన దగ్గర అయితే చాలా పకడ్బందీగా క్లాస్ వర్క్ జరుగుతుంది. సో ఫ్యాకల్టీస్ గెస్ట్ ఫ్యాకల్టీ రూపంలో చెప్తున్నాం. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరని చెప్తున్నారు, బట్ క్లాస్ వర్క్ మటుకు సఫర్ కావట్లేదు. సార్ ఒక అంటే కలిసి వేసే అంశం ప్రధానంగా పిల్లలు ఒక ల్యాబ్ కోసం కొండగట్టు దాదాపు 50 కిలోమీటర్ల పైన వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? నిజంగా ఆ సమస్య పరిష్కారానికి ప్రధానంగా ఏం చెప్తారంటే ఏం చెప్తారు? అంటే ఇది 100% కరెక్ట్ కాదండి. మన దగ్గర మన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి మొత్తం ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ఈలో ఇప్పుడు 70% ల్యాబ్స్ అన్నీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినాము. ఓన్లీ కొన్ని పార్ట్ వరకే, ఒక మెకానికల్లో కొంచెం సివిల్ పార్ట్లో ఆ ల్యాబ్స్ ఎక్కడైతే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అలాంటి ల్యాబ్ గురించి మనము అక్కడికి తీసుకెళ్తున్నాం. ఏది మాకు ల్యాబ్ లేదు అని పిల్లలంతా చెప్తున్నారు. అందులో 75% ల్యాబ్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఎక్కడైతే హెవీ మిషనరీ కావాలో ఎక్కడ అది అలాంటివి ఇక్కడ లేవు. సో ఇప్పుడు అదే మెయిన్ సమస్య అనదు. అది వాళ్ళకు ఉన్న దాంట్లో ఒక 10-15 అంటే కొన్ని బ్రాంచ్లకు ఎక్కువ, కొన్ని బ్రాంచ్లకు తక్కువ. బట్ సిఎస్సి, ఈసీవి 100% ల్యాబ్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో ఓన్లీ కొన్ని ల్యాబ్స్కి అంటే వెళ్తున్న వాస్తవం కరెక్టే కదా, ఎంత పర్సంటేజ్? చాలా తక్కువ పర్సంటేజ్. సార్ యూనివర్సిటీలు అంటే చాలా విశాలమైన ప్రాంగణంలో, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ యూనివర్సిటీలో చదువుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంజనీర్లుగా బయటకు వెళ్ళాల్సిన, సమాజానికి ఉపయోగపడాల్సిన వారికి అసలు ఈ సమస్యలన్నీ కూడా ఒకవైపు కొట్టుమిట్టాడుతున్న నేపథ్యం సమస్యలను పూర్తిగా వారు ఓన్ చేసుకుంటున్న పరిస్థితి. నిజంగా పిల్లలకు సంబంధించి ఈ సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారం కావాలంటే ఇటు అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే ఏం లేదండి, మనకు ఫండ్స్ రిలీజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ల్యాబ్స్ కూడా శాంక్షన్ చేసి మన ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా చూడండి. ఇప్పుడు 2010లో అయింది ఒక రిక్రూట్మెంట్ యూనివర్సిటీలో. దాని తర్వాత 2010 నుంచి ఇప్పటివరకు రిక్రూట్మెంట్ లేదు. అలాంటి రిక్రూట్మెంట్స్ చేశారనుకోండి, అంటే 2-3 సార్లు ట్రై చేశారు, ఏదో కోర్టు కేసు వల్ల ఆగిపోయి ఉన్నాయి. సో ఇలాంటి ప్రతి ఒక్క దాంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులరైజ్ మన గవర్నమెంట్ ఏమో పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తా అంటే వాళ్ళు కాంట్రాక్ట్ అధ్యాపకులు వాళ్ళ ఆందోళన ఉంది. సో ఇలాంటి అంటే చిత్తశుద్ధితో చేద్దామన్నా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పోయేస్తే అంటే ఈ సమస్యలతో అంటే యాక్చువల్ పిల్లలకి ఏం లేదు, కానీ అంటే సఫర్ ఎవరవుతున్నారు? స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఓకే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ రిక్రూట్మెంట్ చేస్తే అంటే దానికి కావాల్సిన స్టెప్స్ తీసుకున్నారనుకోండి, ఇటు అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. సార్ దాదాపు ఒక 1000 మందికి పైగా ఉంటారా ఇక్కడ? 1000 మందికి పైగా ఇప్పుడు అద్దె భవనాలలోనే వాళ్ళు ఉంటున్న పరిస్థితి. హాస్టల్స్ కూడా మనం రెంటెడ్ బిల్డింగ్స్ చేసినాం. చెప్తున్నా ఇవన్నిటికీ సమస్యకి పరిష్కారం ఏంటంటే మనకు ఇది ఉండాలి. సో దీంట్లో మన కాలేజ్లో స్టూడెంట్స్ ఉన్నారు, అడ్మిట్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు. బట్ మనకు సాధ్యమైనంత ఎంత పాసిబుల్ ఉందో అంత ఎక్స్టెంట్గా మనం ఫెసిలిటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. బట్ అంటే చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇవి పెద్దగా ఇలా అవుతుంది. మొత్తానికి విద్యార్థులకి ఇటు అధికారులే కావచ్చు, ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఖచ్చితంగా చొరవ చూపెట్టాలి. ఖచ్చితంగా మేలైన పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఖచ్చితంగా మేలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. దాదాపు ఏదైతే రిలీజ్ చేస్తానన్న డబ్బులకు సంబంధించి దాన్ని రిలీజ్ చేసి శాశ్వత భవనాల వైపు అడుగులు వేయాలి. అదేవిధంగా ప్రభుత్వం దీనిపైన చొరవ చూపెట్టాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ గారు. అగ్రహారం జేఎన్టీయూ రాజకీయ రంగు పులుముకుంటుందా? నిజంగా విద్యార్థుల సమస్యలకు సంబంధించి ఒకవైపు ఎవరు మీరు పాపం చేశారంటే మీరు పాపం చేశారు, ఇక్కడ శాశ్వత భవనాలు కట్టడంలో విఫలమయ్యారు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు
పార్టీలు చేంజ్ అయినా కూడా ఇక్కడ అధికారం చేంజ్ అయినప్పటికీ కూడా వారి సమస్యలను మీరు గాలికి వదిలేశారంటూ కూడా ఇంకా కొంతమంది ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజంగా ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఈ రాజకీయ రంగుకు సంబంధించి ఇటు విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా ఎలాంటి పరిష్కారాలు ఉండాలి, నిజంగా వారికి సంబంధించిన సమస్యల విషయాలపైన నిజంగా కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మన ముందున్నారు. అన్ని విషయాలు అడుగుదాం. అసలు ఏంటి ఇక్కడ జరుగుతుంది, ఏంటి ఈ జేఎన్టీయూలో విద్యార్థులకు ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు సంబంధించి శాశ్వత పరిష్కారం ఏంటి మన ముందున్నారు. ఏంటి అసలు ఈ జేఎన్టీయూలో మొన్న పూర్తిగా రోడ్ల మీదకి వచ్చారు విద్యార్థులంతా కూడా. ఈ మా సమస్యలను ఎవరూ పట్టించుకోవట్లేదని దగ్గర రోడ్ల మీదకి వచ్చిన సందర్భం వారికి శాశ్వత భవనాలు లేవు, నిజంగా అద్దె భవనాలలో ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారు, వారికి సంబంధించిన పరిష్కారం ఏంటి అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2021లో ఈ బిల్డింగ్ అనేది శాంక్షన్ కాకపోవడం వల్ల కాలేజ్ శాంక్షన్ చేసి ఈ బిల్డింగ్ తాత్కాలికంగా జేఎన్టీయూ అగ్రహారం డిగ్రీ కళాశాలలో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కదా, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు అది సరిపోతుంది. ఆ బిల్డింగ్ నిర్మాణం అయ్యేంత వరకు ఇక్కడ క్లాసులు తాత్కాలికంగా కొనసాగించవలసిందిగా మరి అక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్ ఒక 2 years అగ్రిమెంట్ పెట్టుకుని జేఎన్టీయూ కళాశాల ఈ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ క్రమంగా ఏడాది విద్యార్థుల సంఖ్య, అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు క్లాసులలో డిస్టర్బెన్స్ కావడము, అక్కడ ఉన్నటువంటి జేఎన్టీయూ కళాశాలకు స్ట్రెంత్ ఎక్కువ రావడము, ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కళాశాల విద్యార్థుల రూమ్లు ఆక్రమించుకోవడము, ఇట్లా క్రమంగా ఒక 4 ఏళ్ళ లోపల ఎంటైర్ ఇప్పుడు డిగ్రీ విద్యార్థులు చదువుకుందామని అంటే వాళ్ళకు రూమ్స్ కూడా సఫిషియెంట్గా లేకపోవడం ద్వారా మొత్తం జేఎన్టీయూ కళాశాలనే పూర్తిగా దాన్ని కబ్జా చేయడం ద్వారా విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని మేము కూడా గతంలో కలెక్టరేట్ ముట్టడి కూడా డిగ్రీ విద్యార్థులతో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, మరి పై అధికారులందరికీ మేము విజ్ఞప్తి చేసినాం. జేఎన్టీయూ వీసీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని కాస్త నిర్లక్ష్యం చేసినమాట వాస్తవమే. కాకపోతే ఇప్పుడే జిల్లాగా కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లా కాలేజ్ శాంక్షన్ చేయడము చాలా ఆనందకరమని మేము భావించినాం. కాకపోతే క్రమంగా విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న ఈ విద్యార్థులంతా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఫెసిలిటీ లేకపోవడం ద్వారా ఒక్కొక్క విద్యార్థి చాలా ఒక హాస్టల్ 1 కిలోమీటర్ ఉంటే ఇటు పక్కకు తూర్పుకు 1 కిలోమీటర్ ఉంటే పడమరకు ఇంకో కిలోమీటర్ ఇంకొక హాస్టల్, అట్లా దాదాపు ఒక 10 హాస్టళ్ళు బాయ్స్కి గర్ల్స్కి కలిపి 10 హాస్టళ్ళు వేరే ప్రాంతాల నుంచి వీళ్ళందరూ తరలి ఒక జేఎన్టీయూకి రావడము, భోజనానికి కూడా ఇబ్బంది పడడము, ఫుడ్ కూడా అంతంత మాత్రమే ఉండడము, చాలా సమస్యలు ఉన్నాయి జేఎన్టీయూలో కూడా. అక్కడ రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడము, విద్యార్థులకు ఇలాంటివి చాలా ఇబ్బందులు కలిగించినటువంటి అంశాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. మేము వాటన్నిటిపైన కూడా దృష్టి సారించినాము. పెద్ద ఎత్తున వాళ్ళతో కూడా చర్చించి ఒక మూమెంట్ చేయడానికి కూడా మేము వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి మొన్న రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కూర్చున్నటువంటి సందర్భం మీకు తెలుసు. దానిలో కూడా రాజకీయాలు చాలా పులుముకున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం స్వచ్ఛమైంది. దీన్ని రాజకీయం చేయకుండా విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైట్, మీరు చెప్పండి అసలు ఈ సమస్య పైన మీరు జైలుకు కూడా వెళ్ళారన్నది కూడా మేము విన్నాం. అసలు ఏంటి జరుగుతున్న తతంగం అంటే ఏంటి, అసలు ఎప్పుడు ఇది అలాట్మెంట్ చేశారు, ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది, ఈ శాశ్వత భవనాలను కట్టడం అయితేనేమి ఈ సమస్యలకు సంబంధించి పరిష్కారము ఎందుకు జాప్యం అవుతుందంటే ఏం చెప్తారు? అగ్రహారం జేఎన్టీయూ క్యాంపస్ 4 సంవత్సరాల క్రితం మంజూరు కావడం జరిగింది. ఈ యొక్క డిగ్రీ ఏకైతే జేఎన్టీయూ క్యాంపస్ ఎక్కడ నడుస్తుందంటే ఇక్కడ డిగ్రీ కళాశాల లోపలనే జేఎన్టీయూ క్యాంపస్ మరియు డిగ్రీ కళాశాల నడుస్తుంది. అసలు డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉన్నారు, 300 పై చదువుకున్నారు. జేఎన్టీయూ విద్యాలయం ఎంత ఉన్నారంటే 1100 పై చదువుకున్నారు. సుమారు 1400-1500 మంది స్టూడెంట్స్ మొత్తం ఒకటే క్యాంపస్లో ఉండడం జరిగింది. అసలు క్యాంపస్ డిగ్రీ కళాశాల క్యాంపస్ దాని కేపబిలిటీ ఎంత అంటే కేవలం 700 నుంచి 800 మంది విద్యార్థులు. మిగతా విద్యార్థులు ఏం చేస్తున్నారంటే చెట్ల కింద చదువుకునే దుస్థితి ఉంది. ఈరోజు జేఎన్టీయూ క్యాంపస్లో చూసుకుంటా ఉంటే హరికోసపడుతున్న విద్యార్థులు ఇటు డిగ్రీ విద్యార్థుల జీవితం నాశనం అవుతూ ఉన్నాయి, అటు జేఎన్టీయూ విద్యార్థుల జీవితం నాశనం అవుతున్నాయి. పూర్తి స్థాయిలో ఈరోజు ప్రొఫెసర్ లేక గెస్ట్ ప్రొఫెసర్లు ఫ్యాకల్టీ పెట్టుకొని రెగ్యులర్ షెడ్యూల్ విద్యార్థులు చదువుతున్న దుస్థితి ఉంది. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకుని గొప్ప స్థితిలో ఉందామని వస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా చదువుకు దూరమై దుర్భర పరిస్థితి ఎదుర్కొన్న దుర్గడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా జేఎన్టీయూ విద్యార్థులందరూ ధర్నా చేస్తూ ఉంటే ఇప్పటికి 1 రోజులు అవునా, సుమారు 15 నుంచి 20 రోజులు అవుతున్నా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రభుత్వ వైపు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఇక్కడ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇద్దరు డిగ్రీ విద్యార్థుల జేఎన్టీ విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేస్తున్న ఘనత ఈ రెండు పార్టీలకు చెందుతుంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే హాస్టల్ 2 కిలోమీటర్ దూరం ఉంటుంది, ఇంకొక గర్ల్స్ హాస్టల్ ఏమో 2 కిలోమీటర్ ఉంటుంది. పైగా బిల్డింగ్ లేక అసలు హాస్టల్లో చూసుకుంటా ఉంటే దుర్భర పరిస్థితితో అసలు చిన్న ఇరుకు గదుల్లో చిన్న గదిలో 20-30 మంది విద్యార్థులు ఉన్నటువంటి అనేక ఇబ్బందులు అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు, అనేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదే క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం, ఈరోజు జేఎన్టీ విద్యార్థులు జీవితాలను సర్వనాశనం చేస్తారా? అదేవిధంగా ప్రభుత్వం శ్రీనివాస్ గారిని అడుగుతాం, మీరు ఎందుకు ఇంతవరకు నోరు మేల్పడం లేదు? అంటే విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయాలని మీకు కంకణం కట్టుకురా? ఈ రెండు పార్టీలు చేయడం వల్ల ఈరోజు విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసిన ఘనత ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందుతుంది, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెందుతుందని తెలియజేస్తా ఉన్నాం. మేడం మీరు చెప్పండి, అంటే ఒకవైపు విద్యార్థి నాయకులేమో ప్రధానంగా సమస్య గురించి కొట్లాడతారు, ఇక మిగతా పార్టీ నాయకులు మాత్రం ఇది ఒకరిపైన ఒకరు నెట్టివేసుకుంటున్నారు. మీరు చేసిన పాపం. బీజేపీ స్టాండ్ ఏంటి? అసలు బీజేపీకి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? దీనికి సంబంధించి గతంలో అలర్ట్ చేసిన దానికంటే ఇప్పటికి అసలు ఆ భవనాల దగ్గర ఇంతవరకు ఒక రాయి వేసి ఒక శంకుస్థాపన లాంటిది కూడా చేసే కార్యక్రమం అయితే జరగట్లేదు. ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏముంది సార్, మా రాష్ట్ర దుర్భర పరిస్థితి ఏంటంటే ఇవాళ విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం మనది, విద్యాశాఖనే లేదు మనకు. అటువంటిప్పుడు ఎవరిని అడుగుతాం, ఏం చేస్తాం? ఆయన సీఎం అంటే ఢిల్లీ వెళ్తాడు, ఏ పార్టీ అనేది అవసరం లేదు. కానీ ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఇచ్చిండ్రు, ఇప్పుడు ప్రస్తుతం వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు పోరాడవచ్చు విద్యార్థుల. మేము ఇచ్చిన బాబు మరి బిల్డింగ్ ఏంటి, మరి ఫౌండేషన్ ఏది అని అడగవచ్చు. సాక్షాత్ విప్పు గారు ఆయన ఉన్నారు, ఆయన మరి నా ప్రభుత్వం నడుస్తుంది నేనేం చేయాలనేది ఆయనకి ఏ క్వశ్చన్ ఆలోచన లేదు. ఎంతసేపు నా పాలన నాది అంతే. వీళ్ళ మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు. ముఖ్యంగా ఒక తల్లిలాగా నేను మాట్లాడుతున్నా. ఇవాళ నా పిల్లోని నేను చదివించుకుంటే ఏమనుకుంటా, నేను ప్లేస్మెంట్ కావాలని అనుకుంటా. ఇవాళ నేను చదివిన పిల్లలకి ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చినాయి సార్ చెప్పండి? వస్తారా? కంపెనీస్ వస్తాయా? వీళ్ళ పరిస్థితిని చూసి రావు. ఎందుకంటే గెస్ట్ ఫ్యాకల్టీ, వాళ్ళు చదివేది ఏందో వాళ్ళకే తెలియదు, ల్యాబ్ ఫెసిలిటీ లేదు, ల్యాబ్ లేదు. వాళ్ళు ఏం చదువుతున్నారని ఏ నమ్మకంతో కంపెనీ వచ్చి ఇక్కడ వాళ్ళు ప్లేస్మెంట్ పెడతారు సార్? ప్లేస్మెంట్ లేని పిల్లల్ని ఎందుకు చదివిస్తారు తల్లిదండ్రులు? ఇలా పిల్లలు వాళ్ళు ఎటు పోతారు? ఆ చదువు దేనికని నిరర్థకం అయితే లేదా? ఆ పిల్లల పరిస్థితి ఏంది? మళ్ళీ ఒకటి, ఇప్పుడు ఒక చరిత్ర చూసుకుంటే ఈ డిగ్రీ కాలేజ్ అనేది చాలా సంవత్సరాల నుండి ఉన్నది, గొప్ప కాలేజ్ అది. ఇటు డిగ్రీకి పిల్లలు దెబ్బతింటున్నారు, అటు జేఎన్టీ పిల్లలు దెబ్బతింటున్నారు. దేనికోసం? ఆయన హడావుడిగా ఇలా పెట్టేసిండు. ఎందుకంటే నేను నాది నిరూపించుకోవాలా, నేను ఇచ్చిన అనేది గొప్పతనం కావాలని. ఆ ప్లేస్ ఏదో ఇచ్చిండు సార్, అదేదో ఫౌండేషన్ దాకా తీసుకెళ్తే అయిపోయేది కదా. సరే అయిపోయింది, ఇప్పుడు ఎమ్మెల్యేగానే కొట్లాడచ్చు కదా. ఎందుకు రావట్లేదు? ఏమన్నా అంటే ఎక్స్లో పెడతాడు ఆయన. ఎక్స్లో పెడితే సమస్య రాదు కదా, సమస్య పోదు కదా. పిల్లలతో నిలబడండి సార్ ఇప్పటికైనా. అప్పుడు నేను ఒక తల్లిగానే అడుగుతున్నా, నేను పార్టీగా తర్వాత విషయం కానీ నేను బీజేపీ పార్టీ నుండి అడుగుతున్నా కావచ్చు. కానీ ఇప్పుడు రెండు పార్టీలు ఇరు సమానంగా ఉన్నారు సార్ వీళ్ళకి అన్యాయం జరగడంలో. ఎవరైనా తక్కువ లేరు. ఇప్పుడున్న గవర్నమెంట్ అంతే ఉన్నది, ఆయన ఎమ్మెల్యే అంతే ఉన్నాడు. ఏమన్నా అంటే నా ప్రభుత్వం లేదు కాబట్టి నేను ఏం చేయాలనే పరిస్థితుల్లో ఆయన చెప్పేటట్టున్నాడు. ఈయన ఏంటంటే నాది నేనేంటి, నేను విప్పును, నేను నిరూపించుకోవాలనే పరిస్థితులలో ఉన్నాడు తప్ప నేను ఎవరికి న్యాయం చేస్తున్నా అనేది ఆయనకు లేదు. పైన నడుస్తుంది కానీ ఇక్కడ ఉండే సమస్యల మీద ఎవ్వరు కొట్లాడతలేదు సార్. పిల్లలకు మెయిన్గా ప్లేస్మెంట్ లేదు. ఎందుకు సార్ మనం చదివించేది? మేడం మీరు అన్నట్టుగా ఇంకొక 1 year అవుతుంది, ఇక్కడ 4 సంవత్సరాలు అయిపోతుంది, తర్వాత వాళ్ళు అయిపోయే పరిస్థితి. నిజంగా వాళ్ళ భవిష్యత్తు ఏందో వాళ్ళకి తెలియలేని పరిస్థితి. ఏం చెప్తారు అసలు? వాళ్ళ పిల్లలకు ఒక మనోధైర్యం చెప్పడానికి మీరు ఏం చెప్తారు? వీళ్ళు మేము వచ్చింది కూడా అదే సార్. 1 yearలో వాళ్ళు బయటకు వెళ్తే ప్రశ్నార్థకం వాళ్ళది భవిష్యత్తు. వాళ్ళు ఎటు పోమ్మంటారు? వాళ్ళకి ఏమైనా ల్యాబ్ ఫెసిలిటీ లేకపోతే వాళ్ళని ఎటు తీసుకుపోతారు? కొండాడు తీసుకెళ్తారు, అప్పటికప్పుడు టెంపరీగా మన జ్యోతిష్ మరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు సార్ అంత టెంపరీ చిన్న పీరియడ్లో? వాళ్ళకు ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉండి, వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు లేకుండా, వాళ్ళకి అంత ఆహ్లాదకరంగా మన పరిస్థితులు కల్పిస్తున్నాయి కదా వాళ్ళు పూర్తిగా చదువుకొని మెంటల్లీ బాగా ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చేది. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటనేదే ప్రశ్నార్థకం సార్. దాని కొరకు మేము ఇవాళ వచ్చినాం. దీన్ని రాజకీయం చేద్దామని కాదు, ఇది కాదు సార్. కాకపోతే ఇప్పుడు రెండు పార్టీలకు నేను అడిగేది ఒకటే, మీరిద్దరు ఏకమై పిల్లలు ముఖ్యమని అనుకుంటారా?
నాది నా ఓన్ ఎక్స్టెన్సీ అని కొట్లాడతారా అర్థమైతలేదు. దానికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దీనిపైన చొరవ చూపెట్టాలి. ఈ సమస్యకు సంబంధించి అంటే ఒకరిపైన ఒకరు పాపమని నెట్టివేసుకోకుండా ఖచ్చితంగా దీనిపైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పార్టీ పైన ఉంటుంది, అదేవిధంగా విద్యార్థి నాయకుల పైన ఉంటుంది, ఇక పౌర సమాజం పైన కూడా ఉంటుందని చెప్పొచ్చు. విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు దేవాలయాలుగా ఉండాలి, విశాలమైన ప్రాంగణంలో ఉండాలి. కానీ శాశ్వత భవనాలు లేక విలవిలలాడుతున్న ఈ విద్యార్థుల సమస్యలు ఇటు ఒకవైపు అధికారులే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, ఖచ్చితంగా వారిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు గ్రౌండ్ రియాలిటీ. మరొక గ్రౌండ్ రియాలిటీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.